ఒక్క హెల్ప్ అడక్కన ఉండాల్సింది సార్. అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది. రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకెందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసిందే. మాట్లాడినా నువ్వు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. ఎప్పుడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే. అందరికుండే ఇబ్బందే. అయితే ఆమెను అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నేను ఎప్పుడు ఈ మాట చూడలేదనా. నేనుగా నిన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా. ఇంకో అరగంటలో శర్మ చావును చూస్తావు. ఎదురు చూస్తా ఉంటా. మొన్న ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదనా? అవును. ఏమైందినా? టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో అన్నా? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జున్ బ్రదర్. ఎక్కడికి పోవాలనా? పద్మవల్లిపురం. ఆడికా? నేను ఆడికే పోవాలి, కానీ పోలేని పరిస్థితి. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకొస్తా. దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే వచ్చేస్తాం. ఓకే, వస్తాం. ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ బ్రో. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. హెల్ప్గా ఆ టైం ఈ టైం ఏముంటుంది బ్రో, అవతలవాడికి అవసరం ఉండాలి కానీ. సరే, జాగ్రత్త. ఏమైంది నా కార్
చెక్ చేస్తున్నారు? ఏం లేదు విష్ణు, ఈ కారు చాలా డేంజరస్. 2-3 కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్. డౌట్ వచ్చిందాకా చెక్ పోస్ట్ దగ్గర ఆగితే ఆపకుండా తప్పించుకున్నాడు. ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నా. సరైన టైంలో సరైన హెల్ప్ చేశాను. విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. దర్శన, శర్మ గారు, దర్శన. చంపేసింది సార్. ఎందుకు? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్. వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు. ఏం కావాలనుకుంది? అయినా శర్మని ఎందుకు ఎమ్మెల్యే చంపాలనుకున్నాడు? దర్శన నాన్నాన్ని చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు? కొంపదీసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా? సార్, వచ్చినప్పటి నుంచి మీకు ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు షుగర్ ఉంది, గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. రే, మీరంతా ఏంట్రా ఇక్కడ? ఆ అమ్మాయి ఎందుకు చంపిందో తెలుసుకుని వెళ్ళిపోతామన్నా. ప్లీజ్ అన్నా. సరే, చావండి. రా రా విష్ణు, మన వాళ్ళు వింటారంట. ఇప్పుడు మీరు నన్ను ఎంత క్యూరియస్గా చూస్తున్నారో అంతే క్యూరియస్గా నేను తనని అడిగాను సార్. ఏం జరిగింది దర్శన? అసలు నేను చూసింది నిజమేనా? ఎందుకు కాల్చావు? నీకోసమే. శర్మ గారి మీద ప్రాంక్ అటాక్ జరిగిన రోజు. ప్రాంక్ సార్. ఇల్లు వచ్చేసింది దర్శన. హలో, ఏంది ఆలోచిస్తుండో? శర్మ గారు, మీరు ఒక మాట అన్నారు, గుర్తుందా? యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా? 100%. ఎవరు కాదన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది. ఇంతకు వీడియో ఏంటి? లైవ్ మర్డర్.
ఫేస్ లో ఇప్పుడున్న రియాక్షన్ ని విష్ణు ఫేస్ లో చూడడమే వీడియో. ఆ వీడియో చేయాలంటే